ప్రతి కంపెనీ సిఏని ఏదైతే ఇన్కార్పొరేషన్ అంటాం స్టార్ట్ చేస్తాం, రిజిస్ట్రేషన్ తీసుకుంటాం, రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ తీసుకుంటాం రిజిస్ట్రార్ దగ్గర నుంచి. ఎప్పుడైతే ఆ రిజిస్ట్రార్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నామో వితిన్ 30 డేస్లో ఒక సిఏని అపాయింట్ చేసుకోవాలి. గవర్నమెంట్ కంపెనీ అయితే కాగ్ అపాయింట్ చేస్తుంది, మామూలు కంపెనీస్ అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కంపెనీలో, వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. కంపల్సరీగా సిఏని అపాయింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్ ఈ కంపెనీస్ ఉన్నాయి చూసారా, ఈ కంపెనీస్కి సిఏల్ని, సిఏ ఫర్మ్స్ని అపాయింట్ చేసుకుంటారు. ఏంది సిఏ ఏంటి, ఆయన ఒక ప్రత్యేకత ఏంటి, సిఏ యొక్క ప్రత్యేకత ఏం చేస్తారు, అసలు సిఏ యొక్క రోల్ ఏంటి, అసలు అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కంపెనీస్లో తెలుసుకునే ముందు అసలు కంపెనీస్ ఎలా ఫామ్ అవుతాయో మీరు ఐడియా తెచ్చుకోవాలి. ఒకప్పుడు వ్యాపారాలు అనేవి ఒకడే చేసుకునేవాడు, వేరే వాళ్ళ సహాయం తీసుకునేవాడు కాదు. ఎంత డబ్బైనా వాడే పెట్టి వ్యాపారం చేసుకునేవాడు. ఇప్పుడు అలా కాదు కదా, మార్కెట్ పెరిగిపోయింది, మన దేశంలో తయారు చేసిన వేరే దేశంలో అమ్ముకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఒక్కడ దమ్ము సరిపోదు, అందుకని నలుగురు భాగస్వామ్యంగా తయారవుతున్నారు. లేదా నలుగురు దమ్ము సరిపోతే 200 మంది, 300 మంది, 1000 మంది అలా గ్రూప్ అయ్యి వ్యాపారాలు చేస్తున్నారు. మరి 300 మంది, 400 మంది ఉంటే అందరూ పెత్తనం చేయాలని చూస్తే కంపెనీ మీద కుదురుతుందా? అలా కుదరదు. కాబట్టి కొంతమందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎన్నుకుంటారు ఆ మెంబర్స్లోనే, లేదా బయట ఉన్న కొంతమంది తెచ్చిపెట్టుకుంటారు. మరి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేసేదానికి గ్యారంటీ ఏంటి, వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేస్తున్నారు లేదా ఫ్రాడ్స్ చేస్తున్నారు ఏంటి, షూరిటీ ఏంటి? ఈ తప్పులను కనుక్కోవడానికే సిఎల్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది. ఈ తప్పులను కనుక్కోవడానికే సిఎల్ని ప్రతి కంపెనీ అపాయింట్ చేసుకోవాలి కంపల్సరీగా. సిఏ ఏం చేస్తారు, ఏమన్నా తప్పులు జరిగినాయి అనుకోండి, సిఏ కనుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత మేనేజ్మెంట్ని అడుగుతాడు, ఏంది బాబు ఇది అక్కడ 100 కోట్లు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు, లేదా తప్పుడు లెక్కలు రాశారు ఏంటిదంటే, వాళ్ళు ఏమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అనుకోండి, సేమ్ ఇన్ఫార్మ్ టు ద షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్ విల్ టేక్ డిసిషన్. వాళ్ళని తీసేయటం కానీ, వాళ్ళని తీసేయటం ఓకే, తీసేస్తారు, మళ్ళీ వాళ్ళు చేసిన దానికి పెనాల్టీలు కూడా వేస్తారు. ఎవరైతే సిఏలు అపాయింట్ అవుతారో కంపెనీకి, ఆ సిఏలే బయట పెడతారు. సిఏల్ని ఎవరు అపాయింట్ చేసుకుంటారు, షేర్ హోల్డర్స్ అపాయింట్ చేసుకుంటారు. షేర్ హోల్డర్స్ అపాయింట్ చేసుకుంటే మేనేజ్మెంట్ అప్రూవ్ చేస్తారు. ఇది ప్రాసెస్, ఓకేనా? సిఎల్ మేజర్గా కంపెనీలో తప్పులు ఏమైనా జరుగుతున్నాయా లేదా, తప్పులుంటే షేర్ హోల్డర్స్ చెప్తారు. ఇది మేజర్ రోల్, సిఏ రోల్.